గత 26 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ అంబుజుమడ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి మృతదేహానికి సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలంలోని స్వగ్రామం తీగలకుంటపల్లిలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మృతదేహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ దేవీప్రసాద్, కవి రచయిత నందిని సిద్ధారెడ్డి ప్రముఖులు నివాళులర్పించారు. రామచంద్రారెడ్డి అంతిమ యాత్రలో పౌర హక్కుల సంఘం నేతలు, కవులు, రచయితలు, చిన్ననాటితోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రామచంద్రారెడ్డి భౌతిక కాయానికి రీపోస్ట్ మార్టం చేయాలని సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండటంతో రీపోస్ట్ మార్టం చేయటానికి అనుగుణంగా మృతదేహాన్ని బాక్స్లో పెట్టి సమాధి చేశారు. సుప్రీంకోర్టు రీపోస్ట్ మార్టం చేసేలా తీర్పునివ్వాలని పౌర హక్కుల సంఘం నేతలు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. బూటకపు ఎన్కౌంటర్ చేయడం దారుణమని రామచంద్రారెడ్డి భార్య, కుమారుడు ఆరోపించారు. అది లేకుండా మనం మార్పు సాధించలేము అంటూ ఆపరేషన్ ఆపరేషన్ బండి కదలనీయకు, బ్రేక్ మీద అట్లే కాలబెట్టు. ఫోన్ వెనక పెట్టమ్మా, ఈ ఫోన్ లో పడుతుంది. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.